తర్వాత వేసవిలో మొదటిసారి జూరాల జలాశయంకు వరద పోటెత్తింది. ఈసారి ముందుగా వచ్చిన నైరుతి రుతుపవనాలతో ముందుగానే వర్షాలు పడుతున్నాయి. కృష్ణానదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో కృష్ణానదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులకు వరద నీరు వస్తోంది. వర్షాకాలంలో తెరుచుకోనున్న గేట్లు ఈసారి నైరుతి ముందుగా రావడంతో వేసవిలో తెరుచుకున్నాయి. శ్రీశైలం, తుంగభద్ర, జూరాల ప్రాజెక్టులకు వరద నీరు భారీగా పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లను తెరిచారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తింది. గత 18 ఏళ్ల కాలంలో మొదటిసారి జూరాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు 99,000 క్యూసెక్కుల వాటర్ జూరాల ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. ఇప్పటికే 12 గేట్లు ఎత్తి 82,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో జలాశయంలోని విద్యుత్ యూనిట్ల ద్వారా జల విద్యుత్ను ప్రారంభించారు. శ్రీశైలం జలాశయంలో 884.70 అడుగులకు నీటి మట్టం చేరడంతో అధికారులు పరివాహక ప్రాంతంలోని ప్రజలను అప్రమత్తం చేశారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. మండు వేసవిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయని జూరాల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 గేట్లను పైకెత్తి శ్రీశైలం దిగువకు వాటర్ను రిలీజ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ జూరాల ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. జూరాల ప్రాజెక్టు దగ్గర సుందర దృశ్యాలను మనం గమనించవచ్చు. మండు వేసవిలో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాలను ప్రాజెక్టు దగ్గర గమనించవచ్చు. ప్రధానంగా ఈ ప్రాజెక్టుకు జూన్ తర్వాతనే వాటర్ రావాల్సి ఉంటుంది. కానీ ఈ సంవత్సరం నైరుతి ఋతుపవనాల రాకతో ఒక్కసారిగా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. ఒకే నీటి సంవత్సరంలో జూరాల ప్రాజెక్టు దగ్గర గేట్లను తెరవడం 18 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి అని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు. గత 20 రోజుల ముందు వరకు ప్రాజెక్టు దగ్గర నీరు లేక వెలవెలబోయినటువంటి సిచ్యువేషన్ నుండి ఒక్కసారిగా సమృద్ధిగా ఉన్నటువంటి వాటర్తో కూడినటువంటి ప్రాజెక్టు దర్శనమిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా గత వేసవి కాలంలో పూర్తిగా డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో పాటు సాగునీరుకు కూడా నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితి ప్రాజెక్టు దగ్గర కనిపించింది. కానీ ఆ పరిస్థితి అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా గత 2 నెలల క్రితం ప్రాజెక్టు దగ్గర నీరు లేక తెలంగాణ రాష్ట్ర సర్కారు తాగునీటి కోసం కర్ణాటక సర్కారు నుండి 5 టీఎంసీల వాటర్ కోసం వినతిని చెప్పినటువంటి పరిస్థితి నుండి అక్కడి నుంచి వాటర్ రావడం, ఆ తర్వాత ఉన్నటువంటి కొద్ది వాటర్ను కూడా తాగునీటి కోసమే వాడుకుంటూ సాగునీరుకు పూర్తిగా వాటర్ను నిలిపివేశారు. దీంతో జూరాల కుడి ఎడమ కాలువల కింద సాగు చేసుకునే రైతులందరికీ నీరు లేక ఇబ్బందులు పడ్డారు. ఒకానొక దశలో ప్రాజెక్టు పైకి రైతులు చేరుకొని సాగునీరు కోసం వాటర్ ఇవ్వాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ అలాంటి సిచ్యువేషన్ లేకపోవడంతో తాగునీటి కోసం మాత్రమే వాటర్ను తీసుకొని విధంగా అధికారులు చర్యలు ప్లాన్ చేస్తున్న సమయంలో దేశంలో నైరుతి ఋతుపవనాల రాక ఈ పరిస్థితిని ఒక్కసారిగా మార్చివేసిందనే చెప్పవచ్చు. ప్రాజెక్టుకు దాదాపు 95,000 క్యూసెక్కుల వాటర్ అంతా కూడా ఇన్ఫ్లోగా వచ్చి చేరుతుంది. కర్ణాటక, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలతోనే ఇదంతా సాధ్యమైందని చెప్పి కూడా అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు దగ్గర మరి విజువల్స్ను చూస్తే ఇప్పటికే కృష్ణమ్మ పరుగులు పెడుతూ శ్రీశైలం దిగువకు వెళుతుంది. ముఖ్యంగా 18 సంవత్సరాల తర్వాత ఈ అరుదైన దృశ్యం చూస్తున్నామని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఒకవైపు ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ ఇలాంటి ఈ జిల్లాలకు చెందినటువంటి ప్రజలంతా కూడా సాగునీరు కోసం ఇక్కట్లు తప్పవని అనుకున్నారు. కానీ ఇలాంటి టైంలో ఈ వాటర్ రావడంతో ఒక్కసారిగా ప్రజలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రాజెక్టు దగ్గర ఇప్పటికే ఎగువ దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల దగ్గర ఏదైతే విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియను స్టార్ట్ చేసేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా నిమగ్నమైనటువంటి ఇలాంటి సమయంలో వరద రావడంతో ఈ యొక్క ప్రాజెక్టు గేట్ల మరమ్మతులకు ఈ కష్టాలు తప్పడం లేదని అధికారులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ మండు వేసవిలో ప్రాజెక్టు దగ్గర
వాటర్ పెద్ద ఎత్తున రావడంతో ఆ సందడి వాతావరణంతో పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. మరి ఈ సీజన్కు సంబంధించి జూన్ మొదటి రెండవ వారంలో వర్షాలు రావాల్సి ఉంది. దానికి సంబంధించి అధికారులంతా కూడా సమాయత్తమవుతున్నారు. పూర్తిగా వచ్చే వాటర్ను పూర్తిగా వినియోగించుకుంటూ దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులను నింపేందుకైతే అధికారులు కసరత్తులు మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇది జూరాల ప్రాజెక్టు దగ్గర ప్రస్తుత సిచ్యువేషన్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, జూరాల ప్రాజెక్టు నుండి.